దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడలారా, ఇంతకుముందు చెప్పినట్టుగా ఈరోజు డిసెంబర్ 31, 2024 ఈ సంవత్సరపు ఆఖరి రోజున మనమందరం ఉంటున్నాం. కొన్ని గంటల్లో ఈ 2024వ సంవత్సరము ముగిసిపోతుంది. మరి 2025వ సంవత్సరంలోనికి మనము అడుగు పెట్టబోతుంటున్నాం. 2024వ సంవత్సరంలో దేవుడు మనందరి జీవితాలలో అనేకమైన మేలను చేశాడు. మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించాడు, మనల్ని ఎంతగానో ఆయన క్షమించాడు. మనం ఎన్ని తప్పులు చేసినా మనల్ని చేరదీశాడు, మనల్ని బలపరిచాడు, కృపతో మనల్ని నింపాడు. మరి ఆ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. నా ప్రియమైన వారలారా, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 2వ వచనములో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని రాయబడి ఉంది. ఈరోజు ఆయన చేసిన ఉపకారాలు ఏమైతే ఉన్నాయో దానిలో దేనిని మరవకుండా మన వ్యక్తిగత జీవితంలో జనవరి 1వ తారీఖు 2024 నుంచి 31వ తారీఖు వరకు దేవుడు ఏదైతే మేలను చేశాడో, లేక నువ్వు పుట్టినది మొదలుకొని ఈ క్షణం వరకు దేవుడు ఏదైతే మేలను చేశాడో ఆ మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించే వారిగా ఉండాలి. దావీదు భక్తుడు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఒక చిన్న సహాయం చేసిన వ్యక్తిని జీవితాంతము గుర్తు పెట్టుకుంటాం. కనిపించినప్పుడంతా థ్యాంక్స్ చెప్తాం. వారి గురించి ఇతరులకు మనము చెప్తాం. ఫలానా వ్యక్తి నేను ఆపదలో ఉన్నప్పుడు, నేను రోగముతో ఉన్నప్పుడు, నేను కష్టముతో ఉన్నప్పుడు నాకు సహాయం చేశారని ఒక వ్యక్తి గురించి మనం చెప్తాం. కానీ నీ దేవాది దేవుడు నా జీవితంలో ఎన్నో మేలను చేశాడు కదా. ఆ ఎన్నో మేలను చేసిన దేవుణ్ణి నువ్వు జ్ఞాపకము చేసుకోవా? అతనికి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించవా? ఎందుకో తెలుసా, ఆయన ఇట్లాంటి వాడు. ఎందుకు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దని కీర్తనకారుడు అంటున్నాడంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దోషము అంటే తప్పు. ఈరోజు నువ్వు అందరూ కూడా ఎన్నో తప్పులు చేస్తుంటున్నాం. మనం ఎన్నో పాపాలు చేస్తుంటున్నాం. వాటినన్నిటినీ ఆయన క్షమించే దేవుడంట. నీ దోషములన్నిటినీ క్షమించి నిన్ను ప్రేమించే దేవుడు. కాబట్టి నీవు ఎన్ని తప్పులు చేసి ఎన్నిసార్లు ఆయనకు దూరంగా నువ్వు ఉన్నా, వాక్యానుసారంగా నువ్వు జీవించకపోయినా దేవుడు నన్ను ప్రేమించి ఆయన సహాయం చేస్తాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించాడు. అవును, యేసయ్య సిలువలో తన రక్తము ద్వారా నీ దోషములన్నిటినీ కడిగివేశాడు. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటము అంటే కష్టము. ఏ కష్టాల్లో నువ్వు ఉన్నావో, ఏ బాధలో నువ్వు ఉన్నావో, ఏ నొప్పితో నువ్వు ఉన్నావో, ఆ యొక్క సంకటములన్నిటినీ సరిచేయువాడు. ఒకసారి ఊహించుకుందామా, జ్ఞాపకం చేసుకుందామా, ఎన్ని సంకటాలు, ఎన్ని బాధలు కలిగాయి మనకు 2024లో. మనుషులు ఎవరైనా మన బాధలు తీర్చారా? మనుషులు ఎవరైనా మనకు సహాయం చేశారా? లేదు కదా. మన సంకటములన్నిటినీ కుదిర్చాడు, సరిచేశాడు. సరిచేసి ఆయన నీ ప్రాణమును విమోచించుచున్నాడు. నీవు పాపము చేసి పాపపు ఊబిలో ఉండి మరణించకుండా ఆయన నీ ప్రాణమును విమోచించి, నీ ప్రాణమును విడిపించి పరలోకానికి వారసులుగా చేస్తూ ఉన్నాడు. కరుణను కటాక్షమును నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. మరి నిన్నెంతగానో కరుణిస్తూ ఉన్నాడు, క్షేమంనిస్తున్నాడు. మరి ఆ దేవుని మనము ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకోవాలి కదా. మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తూ ఉన్నాడు. మేలు ఏవేవి కావాలో అవన్నీ ఇచ్చి నీకు తృప్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదిగా చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. మరి ఇన్ని కార్యాలు చేస్తున్న ఈ దేవునికి మనము మరి ఏం చేయాలి? మరవకుండా నిత్యము ఆయన ఉపకారములను చేసిన వాటిని మరవకుండా
జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంతేకాకుండా మనల్ని ఈ సంవత్సరం అంతా పోషించిన దేవుడు, ఈ సంవత్సరం అంతా ఉపవాసము లేకుండా, తిండి లేకుండా మనం లేము. మన కుటుంబాలకు మనకు ఏదైతే కావాలో దానినిచ్చి మనల్ని పోషించాడు. శారీరకమైన ఆహారముతో ఆత్మీయమైన ఆహారమును కూడా దేవుడిచ్చి మనల్ని పోషిస్తూ వచ్చాడు. అందుకు దేవునికి మనం స్తోత్రం చెప్తాం. ఇంతవరకు మనలను క్షమించిన దేవునికి మనము థ్యాంక్స్ చెప్తూ ఆయన మేలను జ్ఞాపకం చేసుకున్నాం. దేవా, ఎన్ని తప్పులు చేస్తున్నానయ్యా, ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి నిమిషము ఏదో ఒక తప్పు నేను చేస్తూ ఉన్నానయ్యా. అయినా నువ్వు నన్ను క్షమిస్తున్నావయ్యా. అందును బట్టి నీకు స్తోత్రం అయ్యా. నువ్వు చేసిన మేల కొరకే నీకు స్తోత్రం. ఇంతవరకు మనలను సజీవులుగా ఉంచాడు. ఎంతో మంది దినం చూడకనే పోయారు. ఎంతో మంది యాక్సిడెంట్ల ద్వారా, ఎంతో మంది భయంకరమైన అపాయాల ద్వారా, రోగాల ద్వారా, కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని ఈ దినాన్ని చూడకనే ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుడు తన ఉచితమైన కృపతో ఈరోజు నిన్ను నన్ను సజీవుల లెక్కలో దేవుడు ఉంచాడు. అందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవును నా ప్రియ బిడ్డలారా, నరుని ఆయువు గడ్డి వలె ఉంది కదా, గాలి వీస్తే వెళ్ళిపోతుంది. ఏమాత్రము మనము అర్హత లేని వారము, ఎన్నిక లేని వారము. ఆయన తన ఉచితమైన కృపతో దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు. ఆయన మనను సజీవులుగా ఉంచాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఎంతమంది న్యూస్ చూస్తున్నారో తెలియదు కానీ సౌత్ కొరియాలో ఒక ప్లేన్ పడిపోయింది రన్వే మీద. ఆ ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ విమానం ఇక దిగుతుంది అనుకున్నప్పుడు ముందున్న చక్రం ఓపెన్ కాక ఒక్కసారిగా ప్లేన్ క్రాష్ అయ్యి దరిదాపుగా 179 మందేమో ఒకేసారిగా చనిపోయినట్టుగా టీవీలో ప్రకటిస్తూ ఉన్నారు కదా. మరణం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు కదా, మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు కదా. మరణం అందరికీ వస్తుంది, కానీ ఆ మరణం నుండి తప్పిస్తున్నాడు. మనం బయటికి పోయినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ఏ కీడు అపాయం సంభవించకుండా మన కుటుంబాలు క్షేమం ఉండుటకు దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నందుకు ఆ దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్పవా? అంతేకాదు, ఇంతవరకు బలమునిచ్చిన దేవునికి స్తోత్రం చెప్పావా? నువ్వు అనుకుంటున్నావు నీ బలమని. నేను నా బలము ద్వారా, నేను నా శక్తి ద్వారా, నేను ఉద్యోగం చేస్తున్నా, నేను వ్యాపారం చేస్తున్నా, నేను అన్ని చేయగలను, నాకింత బలం ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బలము చేత అయితే నువ్వేమీ చేయలేవు. మన బలముతో మనం ఏమీ చేయలేం. కానీ దేవుడు తానే తన బలమును మనకిచ్చి శక్తి చేత, బలము చేత ఆత్మ కార్యములను చేస్తూ బలమిచ్చి వాని యందు నేను సమస్తము చేయగలనని పౌలు భక్తుడు ఏ రీతిగా చెప్పాడో ఆ బలమును మనకిచ్చాడు దేవుడు. మనం అన్ని చేయగలిగిన సామర్థ్యం మనకిచ్చి మనం నడిపిస్తున్న దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. ఆఖరిగా అన్ని వైపుల నుండి వచ్చే ప్రమాదాల నుండి, సమస్యల నుండి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అన్ని వైపుల నలుదిశల సాతానుడు ఎవరిని మృంగుదునా, ఎవరికి కీర్తి సంభవించాలి, ఎవరికి అపాయం చేయాలి, ఎవరికి అనారోగ్యం రావాలి అని నలుదిశల నుండి మనకు ప్రమాదమును తేవాలని పొంచి ఉన్న సాతాను యొక్క ప్లాన్స్ అన్నిటినీ కూడా దేవుడు క్యాన్సిల్ చేస్తూ నీ చుట్టూ కంచెను వేసి కునకోకుండా, నిద్రపోకుండా నిన్ను కాపాడుతూ, నిన్ను ప్రమాదముల నుండి తప్పిస్తూ క్షేమమునిచ్చిన దేవుణ్ణి నువ్వు స్తుతించలేవా? నువ్వు దేవుని ఆరాధించలేవా? ఒక్క క్షణము దేవునికి, దేవా నువ్వు చేసిన మేల కొరకే నీకు వందనాలు ప్రభువా అని మనం చెప్పలేమా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మందిని కోల్పోయి కుటుంబాలలో పరిస్థితులు తారుమారై దీనమైన స్థితితో, తిండి లేక, ఉద్యోగాలు లేక, సమస్యల వలయంలో
చిక్కుకొని బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ నీ పరలోకపు తండ్రి నిన్ను ప్రేమించి నిన్ను ప్రతి విధమైన కీడు నుండి, అపాయము నుండి, మరి సంకటముల నుండి, మరి దోషముల నుండి నిన్ను విమోచించి, నిన్ను కటాక్షించి, నిన్ను నడిపించి, నీకు యవ్వనమును క్రొత్తగా చేసి, మేలతో నీ హృదయమును తృప్తిపరిచి, నిన్ను బలపరిచి నడిపిస్తున్న దేవునికి నువ్వు 1 గంట సేపు కూర్చుని దేవుని సన్నిధిలో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేవా? ఒక్కసారి గమనిద్దాం. 2024 ఎన్నిసార్లు దేవుడు మనల్ని ఎన్ని రకాలుగా కాపాడాడు. ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉండవలసిన వాడిని దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. ఎన్ని అపాయాలు తప్పించాడో, ఎన్ని మేలు చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకుని ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిద్దాం. దేనిని మర్చిపోకుండా ప్రతి విషయానికి దేవునికి థ్యాంక్స్ చెప్దాం. దేవా, మేలు చేసినా కీడు చేసినా ఏది జరిగినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించే వారిగా మనం ఉండాలా. ప్రతి విషయంలో దేవుని వైపు చూద్దాం. దేవా, ఈ 2024 సంవత్సరం ఆది నుంచి అంతం వరకు, ఈ దినం వరకు నన్ను పోషించావు ప్రభువా, నీకు స్తోత్రములయ్యా. నాకు ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రములయ్యా. నాకు శక్తినిచ్చావు, నీకు స్తోత్రమయ్యా. నా కుటుంబానికి కంచె వేసి కాపాడావు, నీకు స్తోత్రమయ్యా. ఆత్మీయంగా నేను ఎదగడానికి నాకు సహాయం చేశావు దేవా, నీకు స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి, నా అప్పులు తీర్చావు, నీకు వందనాలయ్యా. అప్పుల వారి బాధ నుండి నన్ను తప్పించావు, నీకు వందనాలయ్యా. నా పిల్లలకు మంచి చదువునిచ్చావు, నీకు వందనాలయ్యా. నాకు ఆరోగ్యం ఇచ్చావు, నీకు వందనాలయ్యా. మరణ పడకలో నుండి నన్ను బయటికి తీసుకుని వచ్చి సజీవురాలుగా నన్ను ఉంచిన దేవా, నీకు స్తోత్రమయ్యా. నా కుటుంబంలో రక్షణ ఇచ్చిన దేవా, నీకు స్తోత్రము ప్రభువా. నాయనా, నా సంఘాన్ని బలపరిచిన దేవా, నీకు స్తోత్రములు నాయనా. ఇదిగో తండ్రి, ఆర్థిక వనరులు విడుదల చేస్తున్న దేవా, నీకు వందనాలు ప్రభువా నాయనా. ఇదిగో తండ్రి, నా ఇంటికి తండ్రి నాయనా కొత్త వస్తువులను ఇచ్చిన దేవా, నీకు స్తోత్రములు నాయనా. ఈ 2024 సంవత్సరంలో ఇల్లు కట్టుకోవడానికి కృపనిచ్చిన దేవా, నీకు వందనాలు ప్రభువా. ఈ సంవత్సరము నాయనా ఎవరికి లేనంత పంట నాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఈ 2024 సంవత్సరంలో ప్రభువా, ఇదిగో నా బిడ్డలకు ప్రభువా మంచిగా చదువుకునే జ్ఞానం ఇచ్చావు ప్రభువా. మంచి కాలేజీలో సీట్ ఇచ్చావు, స్కూళ్ళలో సీట్ ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా నాయనా. ఈ 2024 సంవత్సరంలో ఏదైతే నేను తండ్రి నన్ను 2023లో ఏదైతే చేయలేకపోయానో అది 24 సంవత్సరంలో నాతో నువ్వు చేయించిన దేవా, నీకు వందనాలు ప్రభువా అని దేవునితో చెప్దామా? చెప్పగలవా? దేవునికి థ్యాంక్స్ చెప్పగలవా? నా ప్రియమైన వాళ్ళారా, ఆయన చేసిన ఉపకారాలు ఎన్నెన్నో, వాటినన్నిటినీ జ్ఞాపకము చేసుకుని ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిస్తూ ఈ యొక్క సంవత్సరం ఇంకా అయిపోతుంది కదా. ఇంకా మన జీవితాలు మారకుండా, ఇంకా పాత అలవాట్లు, పాత పద్ధతులతో మనం ఉంటే దేవా మమ్ము క్షమించు ప్రభువా. ఈ 2024 సంవత్సరంలో నీకు ఇష్టం లేని కార్యాలు నా జీవితంలో ఏమైతే ఉన్నాయో తీసివేయి ప్రభువా. నన్ను నూతన పరచు ప్రభువా అని దేవుని అడుగుదామా? నూతనమైన కార్యాలను చేయి ప్రభువా. ఈ 2025లో అడుగు పెట్టబోతుంటున్నానయ్యా. నూతనమైన కార్యం చేయి ప్రభువా. పాత వాటిని నా నుంచి తీసేయి. బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, సంఘానికి రాకుండా, నీతో సహవాసము చేయకుండా ప్రభువా నేను టయాన్ని గడుపుతున్నానేమో, దయతో నన్ను క్షమించు ప్రభువా. 2025 నేను, నా కుటుంబము, నేను వ్యక్తిగతంగా నీతో నేను సహవాసం కలిగి ఉంటాను ప్రభువా. ఈ 2025 నూతనమైన కార్యాలను నా జీవితంలో చేయి ప్రభువా. నీ కొరకు ఎక్కువ సమయాన్ని సువార్తలో పాల్గొనడానికి, సంఘంలో యాక్టివ్ గా ఉండడానికి ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా అని దేవుని అడుగుదామా? ఏదైతే నువ్వు 24లో చేయలేకపోయావో 25లో చేయడానికి దేవుని సహాయం అడుగు. దేవా, నీ తోడుంటే నేను వెళ్ళగలనయ్యా, నీ తోడుంటే నేను చేయగలనయ్యా. తండ్రి నీకు స్తోత్రం అని చెప్తామా? ఉపకారాలు మర్చిపోకుండా జ్ఞాపకము చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లిద్దాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించి బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. ఆన్లైన్ లో ఉన్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తుంటున్నాం. నా ప్రియమైన వారలారా, అనునిత్యము మీరు ఆత్మీయంగా బలపడాలనేదే మా కోరిక. సంఘము కొరకు ప్రార్థించాలనేదే మా కోరిక. ఆత్మీయంగా ఎదిగినప్పుడు, ఆత్మ వర్ధిల్లుచిన ప్రకారం అన్ని విషయాలను నువ్వు ఎదుగుదలకు వస్తావు. మరి ఆత్మీయంగా వర్ధిల్లుతావు. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, వస్తుపరంగా ప్రతి విషయంలో కూడా నువ్వు వర్ధిల్లుతావు.
కాబట్టి ఆత్మను మనము వాక్యం అనే మన్నాతో అనునిత్యము పోషించుకోవడానికి ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన మనం జరుపుతున్నాం. దేవునితో ప్రతి ఉదయం, దేవునితో నీ సమయాన్ని ప్రతి ఉదయం దేవునికి ఇస్తే ఆ దినమంతా దేవుడు తన చేతుల్లోకి తీసుకొని నిన్ను నడిపిస్తాడు. 1 గంట నువ్వు దేవునికి ఇస్తే 23 గంటలు దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. 23 గంటల్లో నీకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడు. 23 గంటలు నిన్ను కాపుదల్లో ఉంచుకుంటాడు. 23 గంటలు నీకు రక్షణ కల్పిస్తాడు. 23 గంటలు దేవుడు నీకు సహాయం చేస్తాడు. 23 గంటలు దేవుడు నిన్ను బలపరుస్తాడు, కృపతో నింపుతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు కదా మన దేవుడు. 1 గంట నీ 1 గంట దేవునికి ఇస్తే ఇంకా మిగిలిన 23 గంటలు ఆయన స్వాధీనంలో ఉంచుకొని నీకు సమస్తమును చేయగలిగిన దేవుడు అయితున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమున ఆయన చేసిన మేలను మర్చిపోద్దండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిందిగా మనం చేస్తున్నాం. గమనించండి, ఈరోజు డిసెంబర్ 31వ తారీఖు మరి కళ్యాణదుర్గం విక్టరీ ప్రార్థనా మందిరంలో ఈరోజు రాత్రి మరి వాచ్ నైట్ సర్వీస్ ఉంటది. ఈ యొక్క 31వ తారీఖు ఆరాధన మరి జరుగుతుంది. రాత్రి 10:30 గంటలకు ఆరంభం అవుతుంది. 10:30 నుంచి 12:15, 12:30 లోపల మేము ముగిస్తాము. 12:30కు మరి రేపు ఉదయమే మరి అన్ని సంఘాలలో యథావిధిగా ఆరాధన జరుగుతుంది. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు మేము రావాలి అనుకుంటే, మీరు రావాలనుకుంటే రాత్రి మరి మీరు రావచ్చు, వచ్చి ప్రార్థనలో పాల్గొనొచ్చు. నూతన సంవత్సరంలోకి మనం ఎంటర్ కాబోతున్నాము. 31వ తారీఖు వీడుకోలు గుడ్ బై చెప్పి మరి ఈ యొక్క 24కి గుడ్ బై చెప్పి 25లోకి మనము నూతనంగా దేవుని సన్నిధిలోకి ఎంటర్ అవుతాం. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలో ఉండాలని మా యొక్క కోరిక. లోకమంతా కొత్త సంవత్సరం వచ్చిందని ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఈ నూతన సంవత్సరం మొదటి గడియ నేను దేవుని సన్నిధిలో ఉన్నానని మనమందరము కూడా దేవుని సన్నిధిలో గడపాలని మా కోరిక. కాబట్టి ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు, మేము రావాలనుకున్న వారు దయచేసి మీరు రావచ్చు. మరి రాత్రి వేళ 10:30 నుంచి మరి 12:30 గంటల వరకు మరి ఆరాధన ఉంటది. మనమందరం కూడా కలిసి దేవుని ఆరాధిద్దాం. నూతన సంవత్సరంలోనికి దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతిస్తూ మనము దేవుని ఆరాధిస్తూ అడుగు పెడదాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండండి. ఈరోజు ఎన్ని పనులున్నా కూడా దయచేసి మీ సమయాన్ని ప్రార్థనతో గడపాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.